హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంబీఏ ఫార్మర్ నరసింహనాయుడు. డే 40లో భాగంగా ఇవాళ మనం మస్క్ మిలన్ లైక్ వచ్చేస్తామండి. ఒకసారి చూద్దాం మనం క్రాప్ అనేది ఎలా ఉంది అనేది ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నామండి. మనకైతే హెవీ గ్రోత్ అనేది వచ్చేసింది. మనం అడుగు వేయడానికి కూడా పాసిబుల్ అవ్వనటువంటి గ్రోత్ అయితే వచ్చేసింది మన క్రాప్లో వచ్చేసి. యాక్చువల్గా ఏంటి అంటే మనం ఇక్కడ మస్క్ మిలన్ ప్లాంటేషన్ చేయడం యాజ్ ఏ ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి, ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఫార్మింగ్ మీద ఐడియా ఉందండి. బట్ కాకపోతే ఇక్కడ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం కాకుండా ఇక్కడ నాకు వచ్చేసి మస్క్ మిలన్ కల్టివేషన్ అనేది ఫస్ట్ టైం అండి. అది కూడా 45 degrees ఎండలో ఇక్కడ మస్క్ మిలన్ కల్టివేషన్ అంటే చాలా రిస్క్తో కూడుకున్న వర్క్ అయినప్పటికీ కూడా రోజు కన్సిస్టెన్సీగా ప్రతి వరకు మనం చేయాల్సిన వర్క్ ప్రతి వరకు కన్సిస్టెన్సీగా చేసుకుంటూ ఈరోజు డే 40కి అయితే రీచ్ అయ్యాం. చాలా హ్యాపీగా ఉంది. మనకు ఈ క్రాప్లో వచ్చేసి మనకు ఆ సైజ్ కాయల వరకు మనకు కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ మనకు వచ్చేసి గ్రోత్ అయితే ఈ విధంగా ఉంది. అందులో వచ్చేసి మనకు కాయలు కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు ఎక్కడ కూడా గ్యాప్ లేదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇక కాయ సైజు విషయానికి వస్తే మనకు 400 అబౌవ్ టు 600 లోపు అయితే మనకు కాయ అనేది ఫస్ట్ కాయ అయితే మనకు వెయిట్ అనేది ఉంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. మనం క్రాప్లో ఉన్నటువంటి కాయలను అయితే మనకు బయటకైతే కాయలు కనిపించవు, మనం వెతకాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు గ్రోత్ అనేది హెవీగా ఉంది, ఆకు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. ఓకే, మనం ఈ స్టేజ్కి రావడానికి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనం యాక్చువల్గా ఇక్కడ మనం యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేసింది డే 12 నుంచి మాత్రమే. ఎందుకంటే డే 12 నుంచి మనం అక్కడ మనకు టోటల్గా మొలకలు వచ్చిన తర్వాత మనం చేస్తున్న వర్క్ ఇక్కడ ఫార్మింగ్ రూపంలో మనకు ఈ వీడియోల రూపంలో మనం అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే యాక్చువల్గా మనం క్రాప్ అయితే ఈ స్టేజ్కి రావడానికి అయితే దగ్గర డే 40కి వచ్చేసి 2 lakhs రూపీస్ అయితే మనం ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ క్రాప్ కోసం. అయితే మనం స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్ దున్నినప్పటి నుంచి కూడా మనం 2 lakhs రూపీస్ అరౌండ్ ఈ 40 డేస్లో మనం అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది మన క్రాప్ కోసం. డే 40కి వచ్చేసి మనం 3 acresకి కలిపి కూడా 2 lakhs రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఈ స్టేజ్ వరకు. మనకు డే 40 వరకు అంటే దున్నినప్పటి నుంచి కూడా డే 40 వరకు రావడానికి ముందు ఉన్నటువంటి ప్రాసెస్ అయితే ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. మనం ఈ స్టేజ్ వరకు రావడానికి ఉన్న ప్రాసెస్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం 3 acres కూడా దున్నుకోవడం జరిగింది. అది కూడా మనం మందులు వేసుకొని తర్వాత వచ్చేసి సీడ్ సెలెక్ట్ చేసుకున్నాం, మంచి సీడ్. తర్వాత వచ్చేసి బెడ్లు కొట్టాం, తర్వాత మల్చింగ్ వేసాం, తర్వాత వచ్చేసి మొక్కలు పెట్టాం, తర్వాత మొలకలు వచ్చాయి. ఆ తర్వాత ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తున్నాం మన మొలకలను. అయితే అక్కడక్కడ మనకు మొలకలు చనిపోవడం జరిగింది స్టార్టింగ్ స్టేజ్లో. అయితే మనం వాటిని అన్నింటినీ ఫేస్ చేసుకుంటూ ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటూ మనం ఈ స్టేజ్కి అయితే వచ్చాం. ఆ తర్వాత వచ్చేసి మొలకలు 2 ఆకులు వచ్చాయి. ఆ తర్వాత వచ్చేసి మనం హోల్స్లో వచ్చేసి కలుపు తీయించాం. ఆఫ్టర్ వచ్చేసి మన ప్లాంట్స్ అయితే రోజుకి కూడా డెవలప్ అవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. మనం అయితే అక్కడ వచ్చేసి మనకు జీడ కావచ్చు, త్రిప్స్ కావచ్చు, డౌనీ కావచ్చు, పురుగు కావచ్చు, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేసుకుంటూ ఈ స్టేజ్ వరకు వచ్చాం. అలాగే మనకు వైరస్ కావచ్చు, డౌనీ కావచ్చు, ఈ కాయ పగుళ్ళు కావచ్చు, లేకపోతే మొక్కలు చనిపోవడం కావచ్చు, ఈ గమ్మీ బ్లైట్ కావచ్చు, లేకపోతే ఈ ఊజీ కావచ్చు, మనకు ప్రతిదీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకుంటూ మనం డే 40కి అయితే వచ్చేస్తాం. ఈ కాయ సైజు నుంచి కూడా క్రాప్ ఈ విధంగా రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. కాకపోతే మీకు ఒక 1 minute చెప్పగలిగాను, కానీ ఇవన్నీ ఫేస్ చేయడానికి చాలా టైం పట్టింది. వీటిని అన్నిటిని క్లియర్ చేసుకుంటూ ఈరోజు డే 40కి అయితే సక్సెస్ఫుల్గా వచ్చేస్తాం. చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, మన క్రాప్లో ప్రజెంట్ వచ్చేసి మనం అడ్వాన్స్గా అయితే స్ప్రే చేయాలనుకుంటున్నాం. అది కూడా త్రిప్స్కి, ఊజికి, పురుగుకి అయితే మనం స్ప్రే చేయాలనుకుంటున్నాం. దానికోసం అయితే మీకు టుమారో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను మన ఛానల్లో వచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.